దేవుని పిల్లరా, ఈరోజు మనం చేస్తున్నటువంటి పాట, మనం వాయించినటువంటి ఇన్స్ట్రుమెంట్స్, అలాగని ఆ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఎక్కువ పెట్టేసి పాట వినిపించకుండా చేయకూడదు. వాయించవచ్చు, వాయించాలి. దానికి సంబంధించినటువంటి ఎంతవరకు ఆ సౌండ్ ఉండాలో అంతవరకు ఆ సౌండ్ పెట్టాలి. అందులో ఉన్నటువంటి మాట మెయిన్, రచన, స్వరకల్పన మెయిన్ కనుక ఇది కరెక్ట్గా మనం సౌండ్ ఎక్కువ పెట్టి ఇన్స్ట్రుమెంట్స్ తగ్గించాలి. అందుకే పాటలు వినేటప్పుడు, పాటలు మిక్సింగ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే వాయిస్ ఎక్కువ మనం పైకి పెంచి మ్యూజిక్ను కొంచెం తగ్గించుకొని మనం మిక్సింగ్ చేయించుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే వాయిస్ వినిపించదు, ఆ సౌండే డప్పులు సౌండ్, డప్పులు అవన్నీ ఎక్కువైపోతుంటుంది, చిరాగ్గా అనిపిస్తుంది. అందులో ఉన్న మాటలు మనకి వినిపించవు. కొన్ని టైముల్లో మాటలు మనం ఎంత ఎక్కువ సౌండ్ పెట్టినా వాళ్ళకి అర్థం అవ్వదు. కనుక కిందన ఏం చేయాలంటే లిరిక్స్ రాయించాల. లిరికల్ సాంగ్ అంటారు. లిరిక్స్ కిందన ఏమైతే మనం పాడుతున్నామో ఆ పాడుతున్న కిందన మనం అందరూ చదువుకునేటట్టుగా మనం చెయ్యాలి. అందులో ఉన్న మాటలు దేవునికి, అందులో ఉన్నటువంటి సంగీతము అవన్నీ కూడా దేవునికి సంబంధించినటువంటి మాటలు కనుక అవన్నీ మనం ప్రజలకి వినిపించేటట్టుగా మనం చేసుకోవాలి.